హాయ్ హలో అండి, మా అభిషేక్ మ్యారేజ్ వ్లాగ్ పార్ట్ 2లో అయితే వచ్చేసాము. ప్రస్తుతం అయితే ఇక్కడ మా అన్నమ్మక్క అండ్ మా పెద్దక్క, అలానే మా చిన్నక్క అండ్ మా హ్యాపీ వీళ్ళందరూ కూడా రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకా చాలామంది అయితే రావాల్సిన వారు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మనకి పని లేదు కాబట్టి కిచెన్లో ఏం జరుగుతుందో చూసేద్దాం, ఒక లుక్ వేద్దాం పదండి. డైనింగ్ హాల్ ఎలా అరేంజ్ చేసేసారు అండ్ కిచెన్లో వంటలు ఎంత వరకు వచ్చినాయి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసేద్దామా? ఓకే, ఇంకెందుకంటే ఆలస్యం కిచెన్లోకి వెళ్దాం పదండి. వావ్, డైనింగ్ హాల్ అయితే సూపర్గా ఉంది. అన్నీ కూడా స్టాల్స్ అన్నీ కూడా నీట్గా పెట్టేశారు. ఇక్కడ స్క్రీన్ కూడా పెట్టారు, చక్కగా మ్యారేజ్ హాల్లో జరిగేది ఇక్కడ చూసుకుంటూ భోంచేయచ్చు అని. ఓకేనండి, కిచెన్లో ఏంటి పరిస్థితి చూద్దామా? ఎస్, ఇక్కడ రుమాలి రోటీలు అయితే కొన్ని అయితే చేశారు, కొన్ని అయితే చేస్తూ ఉన్నారండి. మీరు చూసినట్లయితే ఇంక ఇక్కడైతే నాకు తెలిసి కబాబ్స్ అనుకుంటాను, ఆమె ఫ్రై చేస్తూ ఉంది, మీరు గమనించవచ్చు. మొత్తానికి వంటలు అయితే చేస్తూ ఉన్నారనమాట. కంప్లీట్ అయితే కాలేదు, కంప్లీట్ చేస్తారు వాళ్ళు అనుకున్న టయానికి. ఇంకా మ్యారేజ్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఓకేనండి. మనకు ఇక్కడ ఇంకేం పని లేదు, చూసేసాము. మనం ఇక్కడ మ్యారేజ్ హాల్లోకి వెళ్ళిపోదాం పదండి. సహకారంగా బైబిల్ అందించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. 68వ కీర్తన 3వ వచనం. ఎవరైనా ముఖ్యంగా దేవుని యొక్క ఆజ్ఞల జాడలలో మీరు నడుచుకుంటే దేవుడు మీరు చేస్తారు. జకర్యా ఎలిజబెత్ జీవితంలో మనం చూస్తే వారి గురించి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటండి? అమ్మ చదువుతారా? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. కాబట్టి మొట్టమొదటి స్థానం దేవుడికి ఇవ్వడం, దేవుని మందిరానికి వెళ్ళడం, ప్రభువును ప్రేమించడం. ఎవరైతే ఆ విధంగా దేవుని ప్రేమించి దేవునికి మొదటి స్థానం ఇస్తారో వారి కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను అన్నాడు. కాబట్టి ప్రభువుకు మొదటి స్థానం ఇస్తే ప్రభు తప్పకుండా మీ జీవితంలో మీరు దేవుడు మీకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. ఒకరికొకరు సాటి అయిన సహాయం అయితే ప్రభువులో మీరు నీతియుక్తంగా నీతిమంతులుగా తీర్చబడి ప్రభు ఆజ్ఞల అడుగు జాడల్లో నడుచుకున్నప్పుడు ప్రభు మిమ్మల్ని ఆనందింపజేసే కుటుంబంగా చేస్తారు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ వచనంలో రాయబడింది కదా, ఏడబడింది, భర్తలారా లేదా పురుషులారా మీ భార్య బలహీనమైన ఘటమని ఎంచి వారితో జ్ఞానం చొప్పున కాపురము చేయుడి అని రాయబడింది. ప్రభువైన క్రీస్తు యేసులో ఈ భార్యకు జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం అంటే విధేయత, ప్రేమ. భార్యను ప్రేమించే జీవితం, భర్తకు విధేయత చూపే జీవితం కలిగి ఉన్నప్పుడు మీ జీవితంలో అభివృద్ధిని మీరు చూస్తారు. కుటుంబ జీవితం ప్రమాణం చేస్తారు. అభిషేక్ చరణం నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన కాబట్టి మైకు సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుట సర్వశక్తి గల దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. స్టెల్లా నిలితాను
స్టెల్లానెంతాను నా కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెళ్లి భార్యగా స్వీకరించుకున్నాను. సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేది నా దేహమందున లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారిని చెప్పారు. సరే, కొత్త సంబంధం మేము ఎప్పుడు చేసుకోలేదు, ఇది కొత్త సంబంధము. అయినా కూడా మరి మా కోడలు మా కుమారుడు వారి గురించి మంచిగా చెప్పారు. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారంటే సరే నేను రావాల్సిన అవసరం లేదు, ఇష్టపడితే వివాహానికి వస్తానని చెప్పాను. మరి వారితో కూడా మాట్లాడినాను. ఇటువంటి మంచి సంబంధం కుదిరినందుకు కూడా చాలా సంతోషము. నేను కూడా వీరికి 2 హెచ్చరికలు ఇవ్వాలని మరి ఆశపడుతున్నాను. జంట కూడా మరి నేను బాగా జంట కుదిరింది. గగనసీమలో ఉన్న కనుచూపు మేళలో జయించు అంశల జంట వల్ల మీరు సదస్సు అయినారు. తిరగా మా ప్రభ మరి లోకాచార ప్రకారం మంగళసూత్రము మరి భార్యకు గడనే ఉంటుండగా ఈ మంగళసూత్రం ద్వారా ఎల్లప్పుడూ వారు కలిసిమెలిసి కాపురం చేస్తూ ఈ మంగళసూత్రం ద్వారా ప్రతి విషయంలో కూడా జ్ఞాపకం చేస్తూ దేవుణ్ణి మరవకుండా ప్రార్థనను నమ్మకంగా ముందుకు నడిపిస్తూ వారి కాపురము ఆనందంగా క్షేమంగా జరుగుటకు సహాయం దాల్చుకొని క్రీస్తు నామమున ప్రార్థించుకొని వేడుకుంటున్నాము. తండ్రి దేవా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట
పెళ్ళి అయితే చాలా క్రమంగా ఘనంగా చాలా మర్యాదగా జరిగిందండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతము రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కూడా వాళ్ళ డ్రెస్సులు చేంజ్ చేశారు. మీరు గమనించినట్లయితే ఇంక ఇప్పుడు అందరూ భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేస్తారు, ఇంకా కానుకలు ఇచ్చేవాళ్ళు కానుకలు ఇస్తూ ఉంటారు. మనం దిగారా? అయిపోయింది. చూసారు కదండి ఎంతమంది జనాలు భోంచేస్తూ ఉన్నారు. నిజంగా చాలా చాలా ఘనంగా జరిగింది అభిషేక్ మ్యారేజ్. అభిషేక్ మ్యారేజ్కి సంబంధించిన ప్రతి ఒక్క లాగ్స్ మీకు చాలా నచ్చినాయి అనుకుంటున్నాను. మరి నచ్చినట్టయితే ఖచ్చితంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకేనండి, మా వ్లాగ్స్ డైలీ వస్తూ ఉంటాయి, తప్పకుండా చూస్తూ ఉండండి. మరి ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.